నూజివీడు నియోజకవర్గానికి ఎన్టీఆర్ జిల్లాలో కాలపాలంటూ న్యాయవాదులు నిరసన కార్యక్రమం. నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎన్టీఆర్ జిల్లాలో కలపాల్సిందే అంటూ డిమాండ్ చేసిన న్యాయవాదులు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కలిపేందుకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని చెప్పడం సరికాదన్న న్యాయవాదులు. నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాదులు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని ఉద్దేశించి మేము ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టాం. అదే సమయంలో మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. వారు ఇచ్చినట్టు హామీని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ శాంతియుతంగా చేసే తప్ప ఎవరిని మేము ఇబ్బంది పెట్టాలి. మేము కోరిన డిమాండ్ కాదు. వాళ్ళు హామీని నెరవేర్చాలి. ఇది ప్రజల కోరిక, ప్రజల అభిష్టం మేరకు జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడ శాంతియుతంగా చేస్తున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలి మేము చెప్తున్నాం తప్ప ఆ రోజున సీఎం గారు ఏదైతే వాయిస్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఆ రోజున సీఎం గారు ఏ వాయిస్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి వినండి, మీరే వినండి. సరే బాబు, అది ఇంత కాదు లాయర్ గారు, మీరు ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు మేము దేనికైనా మేము సాధించాం. లేదా